హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి బ్లౌజ్కి హెమ్మింగ్ ఎలా చేసుకోవాలి అంటే చేతి పని, ఉక్సులు, తాళ్ళు, చేతి పని ఏ రకంగా చేసుకోవాలన్నది వివరంగా చూద్దాం. నడుం దగ్గర, చేతుల దగ్గర, మెడ చేతి కుట్లు వస్తాయండి. తర్వాత మనకి ఉక్సు, ఐలు కూడా వస్తాయన్నమాట. ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కుడతలు లేకుండా వివరంగా చూద్దాం. సూది సన్నంగా ఉండే సూదిని తీసుకోండి. హెమ్మింగ్ చేసేటప్పుడు బిగినర్స్ ఎప్పుడూ కూడా డబుల్ థ్రెడ్ తీసుకోవద్దండి, సింగిల్గా వేసుకోవాలి. రెండో అంచు సగంలో ఆపేసేటట్టు ఉంచుకుని ఒక థ్రెడ్తో మాత్రమే మనం చేతికుట్లు వేసుకోవాలి. చివరిన ముడి పెట్టేసి ఉంచండి. సూదిని ఇలా పట్టుకుని ఇలా తీయండి. దాని తర్వాత చిన్నది ఇలా తీసి దారం మధ్యలోంచి సూది తీస్తే ముడి పడుతుంది. దాని తర్వాత ఈ చూపుడు వేలని ఇలా పట్టుకుంటే కరెక్ట్గా అంచు దగ్గరికి వస్తుంది. కానీ కుట్టేటప్పుడు ఇలా తీసేటప్పుడు చూసుకోండి, వేలకి గుచ్చుకోకుండా ఉండేటట్టుగా. ఇలా 4-5 సార్లు ఒకసారి తీసి ఒకేసారి లాగేస్తే త్వరగా అయిపోద్ది. ఇలా కానీ బ్లౌజ్ దగ్గర మాత్రం పట్టుకునేటప్పుడు చాలా చిన్నది తీసుకోవాలి. సూదికి బయట వైపు ఎక్కడ ఏమీ కనిపించకూడదు అన్నమాట. ఇప్పుడు ఇలాగ ఈ టక్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇలా కుట్టుకుంటూ రావాలి. టక్కి చివరిని కూడా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడికి వస్తుందో చూసుకుని అక్కడ కూడా ఇలాగా సూదితో కుట్టి అక్కడ ఒక ముడి పెట్టండి. ఇలాగా దారం మధ్య నుంచి సూది తీస్తే ఇలాగ ముడి పడిపోద్ది. అప్పుడు మళ్ళీ మామూలుగానే కుట్టుకుంటూ వచ్చేయండి. హెమ్మింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఎక్కువగానే క్లాత్ వచ్చేటట్టు చూడొద్దండి. చిన్న క్లాత్ పట్టుకొని వేసుకోండి. డిస్టెన్స్ వచ్చేసి కనీసం 1/4 ఇంచు కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకుని కుట్టుకోండి. మరి అతిగా దగ్గరికి ఇవ్వద్దు, అలాగే దూరం కుట్లు కూడా వేసుకోవద్దు. చూసారు, ఈ టక్ వచ్చేటప్పుడు కూడా ఇలా చివరికి వేసుకుని దాని తర్వాత టక్ ఇలాగా సైడ్కి వంచి ఎంతవరకు వచ్చిందో చూసుకుని అక్కడ కూడా కుట్టు వేసి ముడి ఇలా పెట్టారు అంటే కనుక ఇంకా టక్ పైకి లేకుండా ఉంటుంది. ఇలాగా వచ్చిన తర్వాత లాస్ట్ వరకు కూడా నడుము మొత్తం ఇలాగా కుట్లు కుట్టేసుకోండి. సన్నంగా ఉన్న సూది తీసుకుంటే మీకు బాగుంటుంది. అంటే మరీ ఎక్కువ సన్నం అంటే మరీ పోసులో కుట్టినట్టు కాకుండా మీడియంలోని మనకి హెమ్మింగ్ సూది అంటే ఇస్తారు, దాంతో ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. పొట్టిగా ఉండేది కాకుండా పొడవుగా ఉన్న తీసుకున్నారు అంటే కనుక చేతికి బాగా వస్తుంది అనమాట. పొట్టిదైతే కనుక కొద్దిగా 2 రకాల సూదులు వస్తాయండి. లెంత్ తక్కువ ఉన్నది ఎక్కువ ఉంది. లాస్ట్కి వచ్చేటట్టుకి ఇలా ముడి పెట్టేసి థ్రెడ్ కట్ చేసేయండి. అదే రకంగా మళ్ళీ ఈ చివరిని చూసారు కదా ఇలా నలిపి ఇలా ముడిపెట్టి మళ్ళీ చేతులకి ఇదే రకంగానే ఈ కుట్టు దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఈ జాయింట్ కుట్టు దగ్గర నుంచి తీసుకుని ఇలా చుట్టూ ఇలా స్టార్ట్ చేసి మొత్తం చుట్టూ కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. హెమ్మింగ్ చేసుకుంటే మనకి మొత్తం నడుముకి చేతులకి అయిపోద్ది. ఇప్పుడు ఇంపార్టెంట్ మెడ దగ్గరకు వచ్చేటట్టుగా ఒక్కటి గుర్తుంచుకోండి. మెడ వంపు ఉంది చూసారా, ఇక్కడ మాత్రం థ్రెడ్ అవ్వకుండా ఉండేటట్టుగా చూసుకోండి. ఈ థ్రెడ్ అయ్యేటప్పటికి ఏంటంటే కనుక ముడి పెట్టి ఇక్కడ మళ్ళీ మార్చేటప్పటికి అక్కడ ఉగ్గొచ్చినట్టుగా వస్తుంది. ఎక్కువగా ముళ్ళు పెట్టుకోకుండా నీట్గా ఒకే దారంతో వెళ్ళిపోయేటట్టుగా సాధ్యమైనంత వరకు చూడండి. ఇప్పుడు దారం చిన్నది ఉంటే కనుక మార్చుకొని కొద్దిగా పెద్ద దారం తీసుకోండి. అతిగా పెద్ద తీసుకున్నా సరే చిక్కులు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసుకుని చూసారు కదండి, ఎంతవరకు అయితే మనం మెడముక్క అతికించుకున్నాము, రివర్స్ చేసి కూడా ఒక కుట్టు వేసినాం కదా, అంతవరకు ఇలా ఫోల్డ్ లోపల వైపు చేసేసి అంచంటే ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా గట్టిగా పట్టుకుని వేళ్ళ కిందకి ఇలా మన చూపుడు వేళ్ళ కిందకి ఇలా పెట్టి కుట్టుకుంటూ వచ్చారు అంటే కనుక ఎక్కడా కూడా మీకు ముడతలు రాకుండా ఉంటుంది. చక్కగా ఇలాగా అంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండకూడదు, అలాగని మరీ దగ్గరగా కూడా అవసరం లేదు. ఇలాగా కుట్టుకుంటూ వచ్చేయాలి. 1/4 ఇంచు కన్నా కొద్ది తక్కువ డిస్టెన్స్లోనే కుట్టు అనేది పడాలి. ఇలా 3-4 సార్లు ఒకసారి సూది గుచ్చి దాని తర్వాత ఒకేసారి లాగేశారు అంటే కనుక చాలా ఫాస్ట్గా హెమ్మింగ్ అయిపోద్ది అనమాట. ఎక్కడ కూడా ఇలా అంచంటే కుట్టుకుంటూ గట్టిగా టైట్గా పట్టుకుంటూ వచ్చారంటే కనుక ఎక్కడా కూడా కుడతలు లేకుండా వస్తుంది. ఎక్కువగా కుడతలు వచ్చేది బ్యాక్ సైడ్ రౌండ్ తిరిగినప్పుడే. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా కుట్టండి. దారం అవ్వకుండా చూసుకోండి, ముడి పెట్టకుండా ఉండేటట్టుగా చూసుకున్నారంటే కనుక మధ్యలోని కొంతమంది బిగినర్స్ ఏంటంటే దారం టైట్గా ఉండడానికి ముడి పెడుతూ ఉంటారు. మెడ దగ్గర ఎక్కువగా అలాంటి ముడులు లాంటివి పెట్టారు అంటే కనుక ఎక్కడి వరకు అయితే ముడి పెట్టారో దాని తర్వాత నుంచి అక్కడ ఉగ్గు వస్తుంది. అది రాకుండా చూసుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదా, ఇక్కడ రౌండ్ తిరిగి దగ్గర చూడండి. ఇలాగే అది రౌండ్గా ఉందా ఏంటనేది మీరు పట్టించుకోవద్దు. అంచు మాత్రం ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇలాగ చేతి కుట్లు వేసుకుంటూ వచ్చేయండి. సరేనండి, చూసారు కదా ఈ రకంగా. చూసారు, ఇది కరెక్ట్గా టర్నింగ్ దగ్గర ఉంది, వంపు తిరిగిన దగ్గర. ఇక్కడ కూడా నేను ఇలాగే వేస్తున్నాను చూడండి, ఎక్కడా కూడా వదలకూడదు. ఇలా పట్టుకుని
ఇలా వేల కిందకి ఇలా పట్టుకొని టైట్గా పట్టుకొని వేసుకుంటూ వచ్చేయండి. చాలామంది అడుగుతున్నారండి చేతికుట్లు వేస్తున్నప్పుడు ఉగ్గొచ్చినట్టుగా ఉంటుంది ఎందుకని. ఇదే కారణం అండి. దారాన్ని టైట్గా పట్టుకొని చూసారు కదా, ఇలా క్లాత్ని ఇలా పట్టుకొని ఇలా టైట్గా పట్టుకొని వేసుకోవాలి, లూజ్ వదలకూడదు. అలాగే దారం అవ్వకుండా చూసుకోండి. వంపుల దగ్గర మాత్రం, రౌండ్ల దగ్గర మాత్రం సాధ్యమైనంత వరకు దారం కట్ అవ్వకుండా, దారం అయిపోకుండా చూసుకోండి, సరిపోద్ది. ఇదే రకంగా లాస్ట్ వరకు కూడా మీరు ఇలా కుట్లు వేసుకుంటూ వచ్చేయండి. కనీసం హెమ్మింగ్ చేయడానికి మీకు బిగినర్స్ అయితే కనుక 1 అవర్ అన్నా సరే పడుతుంది. మనం మిషన్ కుట్టేటప్పుడు ఎంత టైం అయితే పట్టిందో ఈ చేతి కుట్లకు కూడా అంతే పడుతుంది. ఇలా లాస్ట్కి వచ్చేసేటప్పటికి చూసారా, ఇలా తీసేసుకుని మనం మామూలుగా ఎలా అయితే ముడి పెట్టుకుంటామో అదే రకంగా ముడి పెట్టేసుకున్నారంటే కనుక, నాట్ వేసుకుంటే కనుక కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత చూసారా, ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు ఈ సూది దారంలో చూసారా, ఈ సూది ఇలా ఈ దారం మధ్య నుంచి తీసేయాలి. మళ్ళీ ఇంకొకసారి ఈ సూదిని ఈ దారం మధ్య నుంచి ఇలా తీసేయాలి. తీసేస్తే నాట్ అయిపోద్ది. ఇప్పుడు ఇలాగ మిగిలిన దారాలని ఇలాగ కట్ చేసేయండి, ఏమన్నా కనుక ఉండే కనుక మనం మిషన్ మీద స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు చూసారండి ఎంత ఫినిషింగ్గా మనకి ఈ రౌండ్ అనేది తిరిగిందో. అదే రకంగా బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయిపోయింది. చూసారా, ఒకసారి ఐరన్ చేస్తారు అంటే కనుక ఇంకా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు హుక్లు మన తాళ్ళు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది హుక్స్ తాళ్ళు వేసుకునేటప్పుడు తాళ్ళు ఫస్ట్ వేసుకుందామండి. మీకు చూసారా, తాళ్ళులో ఉన్న పట్టి ఇంత వెడల్పు ఉంది, మీకు కనిపిస్తుందో లేదో అని నేను ఒక గీత గీస్తున్నాను, ఎండింగ్ అనమాట. ఇదేమో ఈ చివరి వైపు లైన్, ఇది కనిపిస్తుంది కదండి ఇలా. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యలోని మనకి తాడు అనేది ఉండాలి. చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఈ చివరిని వేస్తారు, వేయకూడదు. మనం ఈ లోపల వైపు ఈ అంచుకి చివరిని ఇటువైపు వేసుకోవాలి. ఇలాగా చూస్తున్నారా, ఇలా వేసుకోవాలి. దాని తర్వాత కిందన ఒకటి పైన ఒకటి పెట్టుకున్నాం కదా, ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి సెంటర్కి ఒకటి పెట్టుకోండి. దాని తర్వాత ఈ సెంటర్ది కిందది ఇలా సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఈ ఫోల్డ్ దగ్గరికి కరెక్ట్గా ఈ మధ్యలో ఇంకొక తాడు వస్తుంది. మళ్ళీ ఈ సెంటర్ది ఈ పైది కలిపి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకోండి. ఇప్పుడు సెంటర్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ ఒక తాడు వస్తాయి. ఈ రకంగా 5 వస్తాయి. ఎవరి బ్లౌజ్ సైజు కన్నా సరే 5 తాళ్ళు 5 హుక్స్లు సరిపోతాయి అనమాట. ఆ తర్వాత హుక్ పట్టిని ఇలా పెట్టి ఇలా అంటే అచ్చు పడిపోద్ది. కానీ దీనికి కూడా ఒక పద్ధతి ఉందండి. హుక్కులు ఎప్పుడు కూడా చివరికి రాకూడదు. ఇప్పుడు నేను గీత గీస్తున్నాను చూసారా, ఒక పావించు ఈ అంచు వైపు ఉండిపోవాలి. ఇది గీత గీసిన కిందకే మనకి హుక్స్లు రావాలి. అదే రకంగా పైన ఒకటి కింద ఒకటి పెట్టుకున్న తర్వాత మధ్యలో కూడా ఒక గీత ఇందాక చూపించినట్టుగానే మధ్యలోని చివరిది కలిపి మధ్యలో పాయింట్ వస్తుంది కదా, దానికి ఒక గీత. అదే సెంటర్ది పైది కూడా ఇలా మార్కింగ్ కలిపి ఇలా పట్టుకుంటే సెంటర్ పాయింటింగ్ వస్తుంది. ఇలాగా ఇక్కడ ఒక గీత. ఇలా మనం హుక్కులు అనేది పెట్టుకోవాలి. కానీ చూసారు కదా, మనం మార్కింగ్ పెట్టినప్పుడు అంచు వరకు రాలేదు. ఆ అంచుకి కిందకే మనం హుక్ పెట్టుకోవాలి. హుక్ వేసుకునేటప్పుడు చేయవలసిన పని ఏంటంటే హుక్ చాలా టైట్గా వేసుకోవాలండి. ఎక్కడ కూడా హుక్ది టాప్ ఉంటుంది కదా, ఇలా వంపు తిరిగిన దగ్గర అది ఎక్కడ కూడా మీకు లూజ్ ఉండకూడదు అనమాట. దారం 2 పేటలు తీసుకుని 2 పేటలు సూదిలోకి ఎక్కించుకుని ఇలాగ 2 పేటలను మళ్ళీ ఇలాగ చివర్లో కలిపామంటే కనుక 4 పేటలు అవుతుంది. అంటే తాళ్ళు కన్నా హుక్కుల కన్నా సరే 4 పేటల మీద మీరు దారం ఎక్కించుకోండి. ఇప్పుడు నేను ఒక హుక్ వేయడం చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం తాడు వేస్తాం చూడండి. ఇప్పుడు ఇటువైపు లోపల వైపు నుంచి అంటే రాంగ్ సైడ్ వైపు నుంచి బయటికి సూది తీసాను. ఇప్పుడు ఈ యాంగిల్లోని కింద వైపుని ఇలా పెట్టాను. కనీసం ఇది 1/2 ఇంచ్ అన్నా సరే డిస్టెన్స్ ఉండేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత పైనుంచి కూడా సేమ్ అదే రకంగా సూదితో అదే యాంగిల్లో తీసాను. ఇప్పుడు 2 సార్లు అయింది కదా. ఇప్పుడు ఈ దారాన్ని ఇలా పట్టుకొని ఈ దారం మధ్యలోంచి ఇలా తీసి 3 పెట్టాలి. 3 పెట్టి పై వైపుకి లాగాలి. నేను బొటన్ వేలుతో దారం పట్టుకుంటున్నాను చూసారా, ఇలా పట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా మీకు 3 అనేది అయిపోద్ది. ఇలా దారం పట్టుకుని ఈ తాడు మధ్యలోంచి ఇలా తీసి 3 అయిన తర్వాత 3 పక్కన 3 ఇలాగా వచ్చేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగా మనం ఈ తాడుని ఇలా సూత్తే ఇలా అంటే ఎక్కడా కూడా చిక్కు పడకుండా ఉంటుంది. ఇలాగా ఈ బొటన్ వేలుతో ఇలా దారం పట్టుకుని దాని మధ్యలోంచి ఇలా తీసారంటే ఆటోమేటిక్గా మీకు 3 అనేది పడిపోద్ది. ఇలాగా మొత్తం మీరు తాడుకని చెప్పేసి వేసిన పొడవు తాడు ఉంది కదా, అది నిండిపోయే వరకు కూడా ఈ రకంగా ముడులు అనేవి ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలా ముడులు ఒకదాని తర్వాత ఒకటి ఒకే యాంగిల్లో లాగుతూ ఉన్నారనుకోండి, నీట్గా అందంగా అల్లికలా వస్తుంది అన్నమాట. ఇలాగా దాని తర్వాత లాస్ట్కి సైడ్ నుంచి ఇలా పక్క కిందకి తీసేసి చూసారా తాడు ఇలా వచ్చింది. దాని తర్వాత ఇలాగా
సూది మధ్యలో దారం మధ్యలోంచి ఇలా సూది తీస్తే ఒక 3 అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఇలా తాడు మధ్యలోంచి తీయండి, 2 3 అవుతుంది. దీని తర్వాత ఇది కటింగ్ చేసేయండి. ఇదే రకంగా తాళ్ళన్నీ కూడా వేసేసుకోండి. దీని తర్వాత హుక్స్లు స్టీల్వి అయితే బాగుంటాయండి. మనకి ఇత్తడి కన్నా స్టీల్వి అయితే బాగుంటాయి. ఇప్పుడు ఈ హుక్కుల్ని చూసారు కదా, మనం గీత గీసిన దగ్గరికి కిందకి ఇలా పెడతాం. అంటే కనీసం ఒక పావించైనా కొద్దిగానా సరే మనకి ఈ హుక్ పట్టీలోని పైది ఉండిపోవాలి. చివరికి హుక్కు వేయకూడదు, లోపల వైపు చివరికి వారకే వేయాలి. ఈ హోల్ ఉన్నాయి కదా, హోల్ నుంచి ఇలా తీసి ఈ హోల్ నుంచి సూది ఇలా తీసి ఇలా దారం మధ్యలోంచి మళ్ళీ సూదిని తీస్తే 3 పడుతుంది అనమాట. అలాగా ఈ హోల్ వైపు ఒక 3 4 అటువైపు ఒక 3 4 ఇలా ముళ్ళు పెడితే ఈ హోల్ వైపు మనకి కంప్లీట్గా అయిపోద్ది. చూసారు, ఈ ఒకవైపు అయింది. రెండో వైపు కూడా నేను ఒక 3 ముళ్ళు కింద ఇలా పెట్టామంటే 3 కానీ 4 కానీ ఇలా ముళ్ళు కింద ఇలా వేసామంటే కనుక స్ట్రాంగ్ అయిపోద్ది అనమాట. ఇలా ఈ రకంగా స్ట్రాంగ్ అయిన తర్వాత హుక్కి సైడ్ నుంచి పైన ఇంకొకసారి వేస్తాను చూడండి. ఇలా 3 అయిపోయిన తర్వాత ఈ హుక్కి పై వైపు టాప్ వైపు సైడ్ని ఇలా వేసుకోండి. ఇలా చిన్న తీసుకున్న తర్వాత ఇటువైపు కూడా గుచ్చండి. సూదిని గుచ్చి తీసేటప్పుడు దారం తీసేటప్పుడు ఈ సూదుల మధ్యలో ఈ హుక్ మధ్యలోకి దారం వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇలా మళ్ళీ ఇంకోసారి గుచ్చినప్పుడు హుక్ మధ్యలోంచి దారం ఇటువైపుకి రావాలన్నమాట. ఇలా మీరు బొటన వేలుతో ఇలా హుక్ను పట్టుకుంటే హుక్ లోపల నుంచే దారం వచ్చేస్తుంది. దాని తర్వాత సైడ్ ఇలా 3 సార్లు ఇలా కుట్టిన తర్వాత హుక్ సైడ్ నుంచి 3 పెట్టేసి దారాన్ని కట్ చేసేసుకోవడమే. కాకపోతే హుక్కి వంపు తిరుగుతుంది చూడండి, కరెక్ట్గా టాప్ మీద కుట్ట అనేది పడాలి. హుక్కి కొంతమంది ఏం చేస్తారంటే సెంటర్లో వేస్తారు. ఈ సెంటర్లో వేయడం వల్ల ఏంటంటే హుక్కు ఇలాగా లూజ్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల కూడా ఇలా మీరు పెట్టినప్పుడు గ్యాప్లు వస్తాయి. ఇప్పుడు చూసారా, ఇలా పెట్టుకున్నారంటే మీకు ఎక్కడ గ్యాప్లు రావన్నమాట. ఒక్కొక్కసారి హుక్కులు తాళ్ళు గ్యాప్లు రావడానికి కారణం కూడా ఇది అవుతుంది. దాని తర్వాత నేను ఐరన్ చేస్తానండి. చేసేసిన తర్వాత ఈ నడుం దగ్గర మనం పెద్ద కుట్టు 5వ నెంబర్ కుట్టు వేసుకున్నాం కదా, అది చేతుల దగ్గర నడుం దగ్గర ఉంటుంది. అది ఇప్పేసుకోండి. ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇది లాగేసుకున్నామంటే కనుక మనకి పూర్తిగా బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే. ఈసారి వేసుకుని చూడండి. మీరు ఒకవేళ ఏమైనా సరే అడ్జస్ట్మెంట్లో ఒకవేళ ఫిట్టింగ్ దగ్గర ఏమైనా లూజు టైట్లో వస్తే కనుక ఒక కుట్టు వేసుకోవడమో లేదంటే ఒక కుట్టు ఇప్పుకోవడమో చేసుకోండి. బిగినర్స్కి అది కామన్ అనమాట. లేదు అనుకుంటే కొంతమందికి లక్కీగా అందంగా ఫిట్ అయిపోద్ది. అది చూడండి. మీరు బ్లౌజ్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.